హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని మోటో వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన బండిది అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. రివ్యూ ఏంటిదంటే మన బండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడుస్తుంది, ఏడి వరకు నడుస్తుంది, రోజుకి ఎంత సంపాదిస్తుంది, రోజుకి ఏం చేస్తుంది, ఏం పని చేస్తుంది, అట్లాగే బండి మోడల్ ఎంత, రేట్ ఎంత, ఏం చేస్తుంది బండి, ఇప్పుడు బండి పరిస్థితి ఎట్లుందో అయితే వీడియోలో చూపెడతా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే చలో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదైతే మన బండిది అయితే ఇది బండితోనే వచ్చింది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే బండిది మొత్తం బండిది అయితే ఎట్లా ఉన్నామో అట్లనే ఉంది ఇప్పటి వరకు అయితే. సో షో అయితే ఇక్కడికి కొంచెం బలిగా వచ్చింది ఇది మనం కొన్నప్పుడే. సో మనం దీనికైతే ఒక వేరే షో తీసుకొచ్చి దీనికి ఇంతమంది కడిగేసి ఇట్లయితే కొట్టినాం. మనం చూస్తున్నారు కదా మన బండి నెంబర్ అయితే ఇది. సో మన బండికి ఈ లైట్లు అయితే పెట్టించిన ఐడిల్ లైట్లు. ఈ లైట్లు అయితే మనం జగిత్యాలలో కొన్నాం. జగిత్యాలలో మనకు అప్పుడు 600-700 పడ్డాయి. మొత్తం ఫిట్ చేసి ఇచ్చిళ్ళు. సో ఇంకా చూసుకుంటే మన బండి అయితే చూద్దాం. మన బండి టైర్లు అయితే ఇట్లున్నాయి ఈ రకంగా. సో మన గిరాకీలు అయితే ఏం లేక మన టైర్లు కూడా వేయలేకపోతున్నాం గిరాకీలు కాబట్టి. సో ఇట్లయితే ఈ టైర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మన బండి అయితే ఇంకా చూసుకుంటే టాప్ అయితే నేనే వేసుకున్నా. టాప్ కొంటే ఒక 4,500 ఏమైనాయి అప్పుడు మంచిర్యాలలో ఉన్నది. టాప్ అయితే నేనే వేసుకున్నా. ఇంకా ఇట్లా చూసుకుంటే సీట్లు చూస్తున్నారు కదా, ఈ సీట్లు కూడా ఇట్లే అంటే కొనంగా మంచిగా నచ్చినాయి. ఇట్లుండే. సో నేనైతే ఇట్లా వేసుకున్నా. ఇట్లా ఏం చేస్తాం మరి, ఇట్లనైతే వేసుకున్నాం. ఇక లోపల రకంగా చూసుకుంటే ఇట్లున్నది ఇట్లా. ఇక ఇదైతే బటన్ టైరు మన బండిది అయితే. ఇది బటన్ టైర్ ఇట్లనే అవుతున్నది. ఈ కట్టల్ మూపింగ్ ఓకే ఉన్నది. ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఇట్లనే అవుతున్నది. చూస్తున్నాం కదా, ఇదైతే ఇక్కడ ఒకటి వస్తుంది ఇట్లా ప్లేటు. ఇదైతే తిరిగిపోయింది. ఇండికేటర్ లైట్లు అయితే మొత్తం వస్తాయి మన బండి అయితే. వైరింగ్ అయితే కొత్తది దీంట్లో. ఇట్లా ఇటు చూసుకున్నట్లయితే ఈ టైర్ కూడా మొత్తం గుండు. బటన్ అయితే కొంచెం కూడా లేదు ఈ టైర్కి అయితే. మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏమైంది అంటే మన బంపర్ అయితే వలిగింది. ఇక్కడ నేను ఒకసారి మంచిర్యాల కిరాయి వెళ్ళి రాగానే అయితే ఒక బండి అయితే తగిలింది. బండి అతను అయితే ఇక్కడ తగిలింది. సో అప్పుడే మనది అయితే ఇది విరిగిపోయింది. సో అది కామన్ ఇక లైటు. సో ఫ్రెండ్స్, అట్లా చూసుకుంటే ఇక మన బండి అయితే ఈ టైర్ కూడా అట్లనే ఉన్నది. ఇటు సైడ్ అయితే కట్టాల మోపింగ్ అయితే పోయింది. ఇటు సైడ్ కట్టాల మోపింగ్ ఇటు సైడ్ వేపియాలి. ఇంకా చూసుకుంటే ఇక్కడ లోపల ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇట్లా అయితే ఉన్నది. చూస్తున్నారుగా, ఇట్లా అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇంకా దీని గురించి మాట్లాడాలనుకుంటే మా బండి ప్రైస్ ఎంత, దీని మోడల్ ఏంటిది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడ నడుస్తుంది అంటే. సో ఫ్రెండ్స్, ఇది అయితే మా చెన్నూరు నుంచి అయితే ఇటు లోకల్ ఇటు అయితే నడుస్తుంది. చెన్నూరు నుంచి అయితే సిరాంచ ఎటు అయితే ఉన్నదో సిరాంచ అయితే ఇటు నడుస్తుంది. ఈ బండి అయితే నేను అప్పుడు 2020లో ఉన్నా. ఇది ఫస్ట్ అయితే బాబు నడిపేటోడు. ఇది ఫస్ట్ అయితే అప్పుడు మా బాబు నడిపేటప్పుడు 2021-22 అప్పుడైతే నడిపిండు. నేనైతే 23-24లో అయితే నేను నడుపుతున్నాను ఇప్పుడైతే. సో దీన్ని ఎంత కొన్నామంటే ఇప్పుడు దీని మోడల్ వచ్చేసి 2013 మోడల్. సో 13 మోడల్లో అప్పుడు దీనికి పేపర్లు అనేది లేవు. ట్యాక్స్ ప్లేట్ బండి. పేపర్లు అనేది ట్యాక్స్ బాగున్న వల్లే అప్పుడు పేపర్లు అనేది అయితే డ్యూ అయిపోయినాయి. ఇక పేపర్ లేకుంటే మేమైతే అప్పుడు 60,000 ఏం తీసుకున్నాం అప్పుడైతే. అప్పుడు ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉండే. ఇప్పుడైతే నడుస్తుంది అంతమందం. సో ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకుంటే బండి గురించి అయితే ఇంకా అట్లనే మన బండికి అయితే రోజుకి ఎంత సంపాదిస్తా అని చెప్పినా కదా. అయితే లాంగ్ కిరాయి పోయినప్పుడు అయితే రోజుకు 1,500 to ఒక 1,000 రూపాయల మధ్యలో అయితే మిగలచ్చు. మనం చెన్నూరు నుంచి ఇంటికి అయితే నడుపుకుంటే రోజుకు మంచిగా ఉన్న అప్పుడైతే గిరాకీ 1,000 అట్లా 800, 700, 500, 400 కూడా రావచ్చు ఒక్కొక్కప్పుడు అయితే. చెప్పలేం. మంచిగా ఉన్నప్పుడు అయితే మంచిగా పడుతుంది. ఇక లేనప్పుడు అయితే ఏదో అట్లా పోవాల్సిందే, ఇక రావాల్సిందే. ఫ్రెండ్స్, ఇంకా మన బండిని అయితే ఇంకా చూసుకుంటే డోర్ అయితే ఈ రకంగా ఉన్నది. చూస్తున్నాం కదా, ఈ రకంగా అయితే ఉన్నది డోరు. సీట్లు అయితే ఇట్లున్నాయి. చూసినాం కదా, ఇట్లా అయితే ఉన్నాయి సీట్లు. ఆ సీట్లు అయితే మనం కొన్న నుంచి అయితే సీట్లు కొట్టియలే. టాప్ అయితే నేను ఒక్కరిని వేసుకున్నా. సీట్లు అయితే కొట్టియలే. మన దాంట్లో డెక్ ఉండే, కాకపోతే నేనే తీసిన. డెక్ ఉంటే మన బండి అయితే సెల్ఫ్ లేపుతలేదు, అందుకనే అందుకే తీసిన. ఇదైతే మనకు అయితే ఒక చిన్న మ్యాట్ అయితే వేసిన దీనిలో.
ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పటికైతే ఓకే ఉంది. దీంట్లో అయితే మన బండి అయితే ఇంజన్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా అయితే ఉంది. డోర్ చూస్తున్నారు కదా, సౌండ్ అయితే వస్తుంది ఇట్లా. ఓకే, పడుతుంది డోర్ అయితే, ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఇట్లా అయితే ఉంది లోపల. ఫ్రెండ్స్ ఇంకా మనం ఇట్లా చూసుకుంటే బండికి అయితే చాలా ఉన్నాయి మాట్లాడుకునేవి. అవన్నీ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం వీడియోలో, చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ పేరు అయితే చూస్తున్నారు కదా, ఇదైతే వైష్ణవి, ఇదైతే మా చెల్ల పేరు, ఇదైతే నా పేరు. ఫ్రెండ్స్ త్వరలో అయితే ఇక్కడ మన మన ఛానల్ లోగా అయితే ఇక్కడ కొట్టిస్తా, నాని మోటో బ్లాగ్స్ అని. ఇదైతే టేప్ అయితే వేసిన ఇక్కడ. ఈ టేప్ ఎందుకు వేసిన అంటే కొంచెం లీకేజ్ ఉన్నది ఇక్కడ, అర్థం వాటర్ అయితే కారుతున్నాయి, అయితే ఈ టేప్ వేసిన. సో ఇంకా చూస్తున్నారు కదా. సో కలర్ అయితే పోయింది మన బండి అయితే, బాగా మొత్తం షేడ్ అయిపోయింది. నేనే ఇదంతా వైట్ కలర్ అయితే వేసిన. ఇప్పటికైతే ఓకే, బాగానే ఉంది బండి అయితే. ఇంకా వీల్ క్యాప్స్ అయితే మీ అయితే నేనే వేసినాయి. అయితే వీల్ క్యాప్స్ ఇవన్నీ 2 years ఏమవుతుంది, అట్లనే ఉన్నాయి దగ్గర. ఇంకా చూసుకుంటే సో ఇట్లాంటి సో ఫ్రెండ్స్ ఇది పాత టాప్ ఉన్నప్పుడు అయితే లైట్ కూడా మంచిగా ఉండే, అప్పుడు కొద్దిగా కొత్తగా ఉండే, ఇట్లా ఆగేది. ఇప్పుడు ఈ టాప్ వేసిన కాడ నుంచి అంత లోపల జంగ్ ఎక్కింది అప్పుడే. సో ఇది ఇరిగిపోయింది, ఇట్లా అయితే ఇప్పుడు ఉంటుంది. కొత్త టాప్ వేసిన కాడ నుంచి అయితే ఇట్లా అవుతుంది. ఇంతకుముందు పాత టాప్ ఉన్నప్పుడు అయితే ఇట్లా ఉంటుంది. ఎట్లా అంటే అది జంగ్ ఎక్కి ఇప్పుడు ఈ కొత్త టాప్ వేయంగా ఇది వేయంగానే అయితే ఇరిగిపోయింది. సో ఒక నట్ అయితే ఉన్నది ఇటు, దీన్ని కూడా మనం సెట్ చేయాలి, చేద్దాం త్వరలో. మన బండిని అయితే మనకు 500 subscribers అయితే మన బండిని అయితే మొత్తం ఒక రేంజ్లో వేసి పారేస్తా. తొందరగా 500 subscribers కావాలి మనకైతే మన బండికి. సో చూస్తున్నారు కదా, ఇదైతే లాక్ లేదు, ఇది ఒక తాడు ఉన్నది, దీనికి తాడు కట్టిన. ఇప్పుడైతే ఇట్లా నడుస్తుంది. సో ఇంకానైతే చూసుకుంటే ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ చూపిస్తా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే 500 subscribers అయిన తర్వాత మన బండి అయితే కలరింగ్ వేపిద్దాం. కలరింగ్ వేపించి అట్ని అంతా మొత్తం టాప్ అయితే బీడింగ్ వేపిద్దాం. కలరింగ్ అండ్ పెయింటింగ్ అండ్ డెంటింగ్ కూడా వేపిద్దాం. మన బండి అయితే కట్టాలు కూడా మూవింగ్ వేపిద్దాం. మన బండికి కొత్త టైర్లు వేద్దాం, మంచి పేపర్లు అయితే వేపిద్దాం, మొత్తం ఫుల్ పేపర్. టాప్ సీట్లు కూడా మంచిగా స్టైల్గా వేపిద్దాం మొత్తానికి అయితే. ఇంకేమన్నా అంటే మన బండిలో ఈ షో కూడా ఒకటి కొత్తది వేపిద్దాం. షో కొత్తది వేయించిన తర్వాత అయితే మన బండి లుక్ వేరే వస్తుంది. దగ్గర షో అయితే ఇట్లుంది ఈ రకంగా. షో కూడా కొత్తది వేపిద్దాం మన బండి ఇదైతే. అట్లనే టైర్లు కూడా 4 టైర్లు అయితే కొత్త వేపిద్దాం మొత్తం. సో ఇంకా ఇంకా ఇది బంపర్ అయితే మనం అయితే కొత్తది వేపిద్దాం. ఇది కూడా ఇంకా డోర్ కూడా, బ్యాక్ సైడ్ డోర్ కూడా కొంచెం మంచిగా లేదు, ఇది కూడా వేపిద్దాం. మన వల్ల అయితే అంతా పోయింది, ఇదిగో చూస్తున్నారు కదా, ఇది కూడా అయితే కొత్త వేపిద్దాం మొత్తం. మన బండి అయితే ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది, ఇంజన్కి అయితే ఏం లేదు, ఇదంతా వేపియాలి. సో చూస్తున్నారు కదా అంతా. సో ఫ్రెండ్స్ సో ఇదైతే వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సెకండ్ లాంగ్ వీడియో. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఓకే, చూసిన తర్వాత అయితే ఎట్లుందో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సరే మరి ఉంటా, బాయ్.